ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి పీతలు. సముద్రం దగ్గర కాబట్టి అప్పుడే వాళ్ళకు పడినవి తీసుకొచ్చారు. అన్ని రకాల సైజులో ఉన్నాయి, పెద్దది, చిన్నది, మీడియం. పీతలు ఎప్పుడు కూడా ఫ్రెష్గా వండుకుంటేనే బాగుంటాయి. ఈ పీతల మీద పెంకు ఉంది చూసారు, అది చాలా బలం ఉపయోగించి తీయాలి. పెంకు తీసేసిన తర్వాత పైన ఒక లేయర్ ఉంటుంది చిన్నగా, దాన్ని కూడా తీసేయాలి. అలాగే చిన్న చిన్న కాళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా తీసేయాలి. వస్తే పీతలు చేయడం ఈజీనే, రాకపోతేనే కష్టం. చూసారా, ఈ పీత ఇంకా కదులుతూనే ఉంది. నాకు తెలిసిన పీతల్లో 2 రకాలు, మండ పీతలు అలాగే సముద్రం పీతలు. వీడియోలో చూపిస్తున్నవి సముద్రపు పీతలు. మండ పీతలకి కాళ్ళు ఇంకా లావుగా ఉంటాయి. గిన్నెలో ఉన్నప్పుడు కదులుతుందని తీసి బయటకు వేస్తే అస్సలు కదలడం లేదు. పీతల్లో ఈ కాళ్ళు ఉన్నాయి కదా, వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ కాళ్ళని. ఈ పీతలు ఎక్కువ శాతం ఇగురు పెట్టుకుంటారు. మసాలాలన్నీ బాగా దట్టించి ఫైనల్గా ఈ పీతలు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి ఓ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే వేడివేడిగా పీతల కూర అయితే రెడీ.